ఇక్కడ మానవతా విశ్వవిద్యాలయం అని మనం ప్రపంచంలో మొట్టమొదటి యూనివర్సిటీ ఫర్ హ్యుమానిటీ. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే యూనివర్సిటీలు అన్నిటికీ ఉన్నాయి, కానీ మానవత్వానికి హ్యుమానిటీకి లేదు. అందుకని ఇది పెట్టాలని సంకల్పం ఆల్మోస్ట్ 20 సంవత్సరాల ముందు నాకు ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఒక ఆలోచన నుంచి ఇది పుట్టుకొచ్చింది అన్నమాట. సో దీన్ని ఈ ఐడియా కూడా ఎలా చేయాలని అంటే, ప్రతి మనిషి ప్రయోజకుడు కావాలి, మనిషి దైవంగా మారాలి. సో అది మన భారతీయ సాంప్రదాయం ప్రకారంగా చూసినట్టయితే కనుక ధర్మార్థ కామ మోక్ష అనేటువంటిది మనిషి యొక్క లక్ష్యం. అంటే ధర్మాన్ని పాటిస్తూ చివరికి మోక్షాన్ని చేరుకోవడం, మధ్యలో అర్ధకామాలు వస్తూ ఉంటాయి. కాబట్టి మనిషి లక్ష్యాన్ని తెలియపరిచేది, లక్ష్య సాధన వైపు నడిపించేది ఒకే ఒకటి, అది మానవత్వం. సో ఆ మానవత్వాన్ని తీసుకొచ్చే విద్యనే నిజమైనటువంటి విద్య. అదే మ్యాన్ మేకింగ్ అండ్ క్యారెక్టర్ బిల్డింగ్ ఎడ్యుకేషన్ అని స్వామి వివేకానంద చెప్పుకున్నారు. సో అందుకని యూనివర్సిటీ మనం ఎంట్రన్స్ రాగానే ఫస్ట్ ఇక్కడ ఒక సర్కిల్కి వస్తాం. ఇది వివేకానంద సర్కిల్. సో వివేకానంద చెప్పిన కోర్ ప్రిన్సిపల్ ఏంటి? 4 యోగ సాధనలు ఇచ్చారు ఆయన. భక్తి యోగ, జ్ఞానయోగ, రాజయోగ, కర్మయోగ. ఈ 4 యోగాల్లో ఏదో ఒక యోగంలో తప్పనిసరిగా ప్రతిరోజు ప్రతి క్షణం మనం ఉండాలి. సో అలా ఉండని వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇక్కడికి అర్హత ఉండేది లేదు. ఇక్కడికి వస్తాడు, 4 రోడ్లు ఉంటాయి ఇక్కడ. ఈ 4 రోడ్లలో ఏదో ఒక రోడ్డుకి వెళ్ళు. నువ్వు ఏ మార్గంలో వెళ్తావు? రాజయోగానికి వెళ్తావా, భక్తి యోగానికి వెళ్తావా, జ్ఞానయోగానికి వెళ్తావా, కర్మయోగానికి వెళ్తావా? ఏదో ఒక యోగంలో ఉండు. కర్మయోగం అంటే సేవ. కాబట్టి ఆ విధంగా ఇక్కడ డిజైన్ చేయబడింది. ఇక్కడ గురువు అనుగ్రహం మొదటి కావాలి, కాబట్టి గురువు అనుగ్రహం తీసుకొని మనం ముందుకు సాగుతాం. ముందుకు సాగిన తర్వాత మనకి మరి దీనికి ఒక జ్ఞానం కావాలి కదా. జ్ఞానం కావాలంటే ఫస్ట్ సాధకుడు మనసును అదుపు చేసేటువంటి రాజయోగంలోకి ఎంటర్ కావాలి. దానికి ఎలాగా? గురు భక్తి, గురు అనుగ్రహం అక్కడ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మనం ఇక్కడ పతంజలి మహర్షి దగ్గరికి వెళ్తాం. రాజయోగంలో ఆయన ఇచ్చినటువంటి అష్టాంగ యోగాన్ని నేర్చుకోవడం కోసం. పతంజలి